ఊర్లా కొందరు 10వ తరగతి దాకా చదువుతారు, కొందరు ఇంటర్తోనే సాలనిపిస్తారు, కొందరు డిగ్రీ చేస్తారు, కొందరంటే కొందరే పీజీ దాకా పోతారు. అంతకంటే ఎక్కువ చదివినోళ్ళు ఏళ్ల మీద లెక్క పెట్టొచ్చు. కొన్ని ఊర్లలోనైతే అసలు ఉండనే ఉండరు సుత. అట్లనే అసలు బడి మొఖమే చూడనోళ్ళు సుత బొచ్చెడు మంది ఉంటారు. వెనకట బడికెడదోలిండ్రు, పటేల్కు జీతం ఉంచిరు మా అవ్వయ్య అని చెప్తుంటారు ముసలోళ్ళు. ఏ ఊళ్ళనైనా చదువుకున్నోళ్ళు చదువు రానోళ్ళు ఉంటారు, కానీ ఇక్కడ అట్లా కాదుల్లో. కొందరు ఆలు రాస్తుంటే కొందరు ఒకట్లను రాస్తుర్రు, కొందరు ఏబిసిడీల మీద పడితే ఇంకా కొందరు పేరు ఎట్లా రాసుడో నేర్చుకుంటుర్రు. 3 నెలల కాంచెల్లి ఇదే కథ. ఈగేముంది, ఊరంతా చదువు మీద పడ్డది. మంచిర్యాల జిల్లా సెందారంలో చదువు రానోళ్ళు ఎవ్వలేరంటే చూడుర్రిగా. ఈసారి చేయబట్టే వీళ్ళంతా అక్షరాలు దిద్దింది. పేరు పురుషోత్తం, వయోజన విద్య జిల్లా పెద్ద ఆఫీసరు. 64.35% మంచిర్యాల జిల్లా అక్షర శాతం ఉన్నది. దాన్ని 100% చేయడానికి ఒక కార్యాచరణ ప్రణాళికను తీసుకొని ఊర్లో చదువుకున్నాకల కుట్టు మిషన్లు నేర్పించే కార్యం పెట్టి ఒక్కొక్కరు 5గురికి చదువు చెప్పాలి అని కోరితే సరే అని ఊర్లో చదువు రాని వాళ్ళందరికీ అక్షరాలు దిద్దిచ్చిర్రు అన్నట్టు. ఊరికి పోయిన నా బిడ్డలు మహారాష్ట్రలో ఉంటారు. పేరు అప్పుడు వాళ్ళని వీళ్ళని అడిగి బస్ ఎక్కేదాన్ని. ఇప్పుడు బోర్డు చదువుకుంటా పోతాం, మహారాష్ట్ర పోతా అత్తా. నేను చదువు చెప్పారు, మాకు చదువుకున్నాం. 2 రోజులు బ్యాంకుకి పోతే వచ్చేదాన్ని, కానీ ఇప్పుడు సంతకం చెప్తాను. 1 2 3 చెప్పిళ్ళు, వాళ్ళు చెప్పిళ్ళు, ఏబిసి చెప్పిళ్ళు. మార్క్సుతో చదవచ్చని చెప్పుకుంటే చిన్నగా మురుస్తలేరు పో అమ్మలు. చదువుడు రాసుడే కాదు, కుట్టు మిషన్లు సుత నేర్పించి ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడే ఇకమత్ చేసిర్రట. తనకు తానే చదువుకునేటట్టు మళ్ళీ కుట్టు మిషన్ కూడా నేర్చుకున్నారు. స్వయంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు. మీకు వచ్చిన విద్యను మీకు తెలిసిన వాళ్లకు విద్య నేర్పించే విధంగా మమ్మల్ని ఒప్పించారు. మేము అదే విధంగా మేము వృత్తి శిక్షణ కుట్టు మిషన్లు నేర్చుకోవడం జరిగింది. ఆ పనిని అలాగే వీళ్ళకు విద్య నేర్పడం కూడా జరిగింది. మేము పని నేర్చుకున్నాం, వాళ్ళకు చదువు నేర్పినామని చెప్పుకుంటా చిన్న మురిపం కాదు అక్కది. ఒక్క సెందారమే కాదుల్లో, చుట్టుముట్టుండే నార్లాపూర్, శ్రీపతి నగర్, ఆండాలమ్మ కాలనీ, కన్నెపల్లి, ముత్యంపేట, గుండాగూడెం సుతి ఇదే తోవల నడుస్తున్నాయి. అన్నూర్లలో ఇసొంటి కార్యాలు పెడితే ఎంత మంచిగా ఉంటుందో కదా.